సీనియర్ జర్నలిస్టు పాలూరి రమణ, మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్లపై పలు ఆరోపణలు చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేసిన విషయంపై, అలాగే మంత్రి టీజీ భరత్ సన్నిహితుడు విఠల్ శెట్టిని బ్లాక్మెయిల్ చేశాడంటూ పోలీసులు కేసులు నమోదు చేసి కర్నూలు 3వ పట్టణ సీఐ శేషయ్య గత శనివారం రాత్రి అరెస్టు చేయడం జరిగింది. రమణను కర్నూలు 3వ పట్టణ సీఐ శేషయ్య శనివారం రాత్రి అరెస్టు చేస్తున్న సందర్భంలో ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పినా కూడా సీఐ వినకుండా దొంగల కోసం అర్ధరాత్రి వస్తానని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు రమణపై సీఐ శేషయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం నంద్యాల జిల్లా జర్నలిస్టు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణాను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సీఐ శేషయ్యపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్టుగా పలు మీడియా సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ పాలూరి రమణను గత శనివారం పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ నేపథ్యంలో సీఐ శేషయ్య జర్నలిస్ట్ రమణను దొంగల కోసం అర్ధరాత్రి వస్తామని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది యావత్ జర్నలిస్టులను అవమానపరిచినట్లే అని అన్నారు. ఏవైనా మీడియాలో వార్తలు జర్నలిస్టులు ప్రచురించినా, పోస్టు చేసినా వాటిపై ఖండనలు, పరువు నష్టం దావా వేయవచ్చని, అయితే ఓ సీనియర్ జర్నలిస్టును సీఐ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరచడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీని, నంద్యాల జిల్లా ఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్పీ స్పందిస్తూ సీఐపై తగిన చర్యలను చేపడతామని హామీ ఇచ్చారన్నారు. నంద్యాల జిల్లా జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి ప్రదీప్ మాట్లాడుతూ కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్య జర్నలిస్టు రమణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. జర్నలిస్టులను దొంగలుగా, దోషులుగా, గూండాలుగా చూడటం, దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు, అధికారులకు సూచనలు ఇచ్చారని, అయితే సీఎం సూచనలు రాష్ట్రంలో ఎక్కడా పాటిస్తున్నట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను వేధించడం, బెదిరించడం, దాడులు చేయడం వంటివి ఇకనైనా జరగకుండా తగు చర్యలను తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జర్నలిస్టుల మీడియా స్వేచ్ఛను కాపాడాలని, అధికారులకు ఆదేశాలను, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా జర్నలిస్ట్ యాక్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, జాకీర్, చెల్లా మధు, సతీష్, శరత్, దేవేందర్ రెడ్డి, చార్లెస్, సురేష్, జాషువా, గణేష్, భరత్, రాజు, శివరామకృష్ణ, మౌలాలి, విజయ్, కిషోర్, సాయి, పవన్, అనిల్, రఘు, కుమార్, నందవరం శ్రీను, నూర్బాషా, నరసింహమూర్తి, రాము, వలి, శివ, ముస్కురాజు, నాగేంద్ర, రాము, జమాల్ బాషా, మోహన్, శ్రీను, శివరాం, అల్లా బకాస్, రామన్న తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గా పనిచేసి TV9, ప్రజాశక్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్గా పనిచేసి ఇటీవలే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి పాలూరి రమణని గత శనివారం అర్ధరాత్రి కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసే ముందు మంత్రులు టీజీ భరత్, ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఆయన కొన్ని పోస్టులు పెట్టాడు. సో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఎవరినో బ్లాక్మెయిల్ చేశాడంటూ ఆయన ద్వారా ఆయన్ని కేసులు కట్టి అరెస్ట్కి సిద్ధం చేశారు. అరెస్ట్ కూడా అర్ధరాత్రి 12 గంటలప్పుడు రమణ ఇంటికి కర్నూలు పోలీసులు వెళ్ళడం జరిగింది. సిఐ శేషయ్య గారు, సార్ పొద్దునే రండి, వచ్చి మీరు ఏదన్నా ఉంటే కనుక నన్ను కేసులు కట్టి అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళండి అని చెప్పి జర్నలిస్టు రమణ రిక్వెస్ట్ చేసినప్పటికీ దొంగల కోసం మేము అర్ధరాత్రే వస్తాము అని చెప్పి సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది యావత్ జర్నలిస్ట్ సంఘాలని జర్నలిస్టులను అవమానించినట్టే. సో ఈ ఇష్యూ మీద జర్నలిస్టులంతా ఏకమై నంద్యాల జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో తీవ్రంగా అన్ని యూనియన్లు కలిసి ఈ విషయాన్ని ఖండించడం అయింది. ఏదైనా కానీ జర్నలిస్టు తప్పు వార్త రాస్తే ఖండనించుకోవటము, లేదా లీగల్గా పరువు నష్టం దావా వేసుకోవటము ఆనవాయితీ. సో వేరే డైవర్ట్ చేసి వేరే కేసులు పెట్టి జర్నలిస్టులను అర్ధరాత్రి అప్పుడు అరెస్ట్ చేయడాన్ని ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. రమణ మీద సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిఐజీ గారికి, నంద్యాల ఎస్పీ గారికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు జర్నలిస్టులకి హామీ ఇవ్వడం జరిగింది.
ఈరోజు నంద్యాలలో సీనియర్ జర్నలిస్టులు మిగతా పాత్రికేయులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా యూనియన్లకు అతీతంగా తోటి జర్నలిస్టుకు జరిగిన ఘటనను ఖండిస్తూ నంద్యాల గౌరవ ఎస్పీ గారిని కలిసి, అయ్యా మేము ఏదైనా తప్పు చేస్తే ముందుగా నోటీసులు ఇచ్చే చట్టాలు ఉన్నాయి, అవి ఇచ్చి మమ్మల్ని గౌరవించమని అడుగుతున్నాము. మేము ఒకవేళ నిజంగా తప్పు చేస్తే దాంట్లో రుజువు ఉంటే మమ్మల్ని మీరు కూడా చట్ట ప్రకారంగా అట్లే వివరించండి, కానీ మమ్మల్ని ఒక దొంగను, ఒక దోషిని, రౌడీలను, గూండాలను ప్రవర్తించినట్టు మా పట్ల ప్రవర్తించొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ నిజంగా అలా జరిగింది అనేది ఏమన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, ఇంట్లో మహిళలు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఒక జర్నలిస్టుకు అవమానం జరుగుతుందనంటే ఇతర జర్నలిస్టులు ఎంతో మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు వివరిస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, జర్నలిస్టులను కానీ తర్వాత విలేకరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండాలని నాయకులకు, అందరు అధికారులకు చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఎవరు అది పాటిస్తున్నట్టు కనపడట్లేదు. ఎక్కడ చూడు జర్నలిస్టులను వేధించడము, బెదిరించడము, లేకుంటే ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కొట్టడాలు, దాడులు జరగడాలు కూడా జరిగాయి. అలాంటివి జరగకుండా మరోసారి ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పి జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి కోరుతున్నాం. జర్నలిస్ట్ రమణ పైన పెట్టినటువంటి కేసులు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఏమీ తెలియకుండా అప్పటికప్పుడు కేసులు కట్టి అతన్ని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవి నిజాలు రాయాలంటే కూడా ఈరోజు జర్నలిస్ట్ భయపడేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి కూడా ఎస్పీ గారికి సవివరంగా జరిగిన సంఘటనను, అక్కడ సిఐ గారు మాట్లాడినటువంటి మాటలను అన్నింటిని కూడా వివరించడం జరిగింది. అందుకు సానుకూలంగా ఎస్పీ గారు కూడా స్పందించారు. పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తూ వార్తలు అంటే విలేకరుల నొక్కి వాయిస్ ను బ్లాక్ చేయాలి, గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నాలు అనేటివి కరెక్ట్ కాదు. ఇప్పుడు రమణ విషయంలో జరుగుతున్నది అదే. మొత్తం టోటల్ గా కూడా దొంగగా చిత్రీకరించడం కూడా, మాట్లాడడం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్న ఎస్హెచ్ఓ గారు మాట్లాడినటువంటి విషయాల మీద తప్పనిసరిగా మేము చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రజాశక్తిలో కొద్ది రోజులు పనిచేసి అలాగే యూనియన్లు కూడా చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణం. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్టులు పట్టుకుని అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి ఇంటిని దొంగల కోసం కాకపోతే అర్ధరాత్రి వస్తామని చెప్పడం, అలాగే జర్నలిస్టును దొంగలని చెప్పడం కూడా ఈ యొక్క పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతం ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ ఉన్నటువంటి నేతలు కూడా మరి అధికార పార్టీ అప్పుడు ఆ రోజుల్లో మరి విమర్శించారు. మరి కిరాతకులు, కిరాయంతకులు మొత్తం అన్ని ఎన్నో విధాలుగా విమర్శించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ జర్నలిజాన్ని నొక్కే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. దయచేసి ఈ యొక్క జర్నలిజం స్వేచ్ఛను కాపాడండి, కళ్ళానికి అడ్డు వేయకండి, కళ్ళాన్ని గొంతు మాత్రం నొక్కండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మేము రమణను దొంగ అని ముద్ర వేయడం ఖండిస్తున్నాం. మేము పోలీసులు కానీ ఎవరైనా కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, కానీ అర్ధరాత్రి పోయి రమణను అరెస్ట్ చేసి నువ్వు దొంగను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తామనేది శోచనీయం. కాబట్టి పోలీసులు కూడా మంచి ప్రవర్తనతో మెలగాలని, మన విలేకరులు కూడా మంచి సాంప్రదాయంతో మెలగాలని మేము ప్రవర్తిస్తాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి పాల్వాయి రమణ గారి పైన దొంగగా క్రియేట్ చేసి ఆయనను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా పోలీస్ ఎస్పీ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం.